హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు టీచింగ్ మై మోహనాస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఏ డీలర్ గెట్స్ ₹56 లాస్ if instead of selling a chair at a gain of 15% and again he sells it again of 8%, the cost price of the chair is అంటే ఏమిచ్చాడు, ఒక డీలర్కి ₹56 లాస్ వచ్చిందంట. ఎందుకు వచ్చింది ₹56 లాసు? 2 times వీడు అమ్మాడు. సెల్లింగ్ ఏ చైర్ ఆఫ్ ఫస్ట్ 15%, తర్వాత 8%. ఇలా అమ్మటం వల్ల వాడికి ₹56 లాస్ వచ్చిందంట. అయితే మనకి కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నాడు. కాస్ట్ ప్రైస్ని మనం 100% అనుకుంటామని ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. సో మనకి ఇక్కడ 2 times అమ్మాడు కాబట్టి ఫస్ట్ 15%, తర్వాత 8%. ఇక్కడ వేరియేషన్ వల్లనే కదా మనకి ₹56 లాస్ వచ్చింది. ఈ లాస్ ఎంత పర్సెంటేజ్కి ఈక్వల్ అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది. 15 - 8 7%. 7% ₹56 అయితే 100% మనకి కాస్ట్ ప్రైస్ కదా. 100% వాల్యూ మనకి కావాలి. సో మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 7ని 100కి మల్టిపుల్ వేస్లో వేయలేము. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో అంటే డబుల్ ఉంది, త్రిబుల్ ఉంది, 5 times ఉంది, 10 times ఉంది అనేది మనం వేయలేం. కాబట్టి దీనికి ఎలా చేయాలి అంటే, ఈ 7% 100% అయింది అంటే 7% 100% అయిందంటే ఇంక్రీజ్ అయింది. అంటే ఇంక్రీజ్ అయితే ఎక్కువ బై తక్కువ వేసుకోవాలన్నమాట. డిక్రీజ్ అయితే తక్కువ బై ఎక్కువ వేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంక్రీజ్ అయితే ఎక్కువ బై తక్కువ. 100/7 ఇంటూ యువతల ఏ వాల్యూ అయితే ఉంటుందో మనకి ఆ వాల్యూని ఇక్కడ వేసేసుకోవడమే. 100/7 ఇంటూ 56. 7 × 1 = 7, 7 × 8 = 56. సో 8 × 100 800 అవుతుంది. ఈ 800 దేనికి ఈక్వల్? కాస్ట్ ప్రైస్కి ఈక్వల్. సో మనకి ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.